beautiful people, and welcome to my channel She Needs. Be beautiful because it's your right. Tell me what to do. So ఈరోజు నేను మీతో as the title of this video suggests నేను ఒక సాఫ్ట్ బ్రౌన్ స్మోకీ ఐ మేకప్ లుక్ చేస్తున్నాను and this is what I got. అండ్ ఈ వీడియో ఎలా చేశానో చూడాలనుకుంటే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. బట్ అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే హాయ్, నా పేరు రేణు, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ డెఫినెట్లీ డూ దట్ ఫర్ యూ గైస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్రెడీ నేను ఆ బేస్ మేకప్ చేసుకున్నానండి. ఒకవేళ ఈ బేస్ ఎలా చేశానో చూడాలనుకుంటే నా ఐజీటీవీ వీడియో చూడండి. అండ్ ఆల్సో నా హ్యాండిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను ఫస్ట్ టైం ఈ బేస్ మేకప్ కోసం స్విస్ బ్యూటీ ఇల్యూమినేటింగ్ మేకప్ బేస్ యూజ్ చేశాను. ఐఎమ్ ఇన్ ద షేడ్ సిల్వర్ పింక్ 02. అండ్ ఆల్సో ఒక ఫౌండేషన్ యూజ్ చేశాను అనమాట. నా ఫర్దర్ వీడియోస్లో మీకు తెలుస్తుంది ఆ ఫౌండేషన్ ఏంటో. అండ్ సో ఈరోజు కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ఈరోజు నేను బ్రౌన్ స్మోకీ ఐస్ చేయబోతున్నాను యూజింగ్ ది SFR ఐషాడో ప్యాలెట్. సో దీని గురించి నేను యూజ్ చేస్తున్నాను ప్రొఫెషనల్ మ్యాట్ SFR 10 ఐషాడో ప్యాలెట్. అండ్ ఈరోజు నేను నా ఐబ్రోస్ కూడా ఇక్కడ ఉన్న షేడ్తో ఫిల్ చేశాను అనమాట. దే ఆర్ సో పిగ్మెంటేషన్ నేను మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ ఐబ్రోస్ నా స్విస్ బ్యూటీ ఐబ్రో పెన్సిల్తో ఫిల్ చేసిన తర్వాత లైట్గా ఈ కలర్ యూజ్ చేశాను. అండ్ చాలా మంచిగా ఉందండి పిగ్మెంటేషన్. సో ఐ షాడోస్ మీరు ఐబ్రో పౌడర్ లాగా యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఐబ్రో పౌడర్ మీద ఐ షాడో కొంచెం ఎక్కువ పిగ్మెంటెడ్గా ఉంటాయి కాబట్టి సో మీకు ఆ న్యాచురల్ ఫినిష్ రావాలంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో దట్ ఈస్ ద టిప్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. సో బీ కేర్ఫుల్. సో ఈ ప్యాలెట్లో అన్ని మ్యాట్ షేడ్స్ ఉన్నాయండి. మీరు స్మోకీ ఐ చేయాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ అండ్ అఫోర్డబుల్ మ్యాట్ ఐషాడో ప్యాలెట్. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ ఐషాడో ప్యాలెట్ నేను కప్స్ అండ్ ల్యాషెస్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. కప్స్ అండ్ ల్యాషెస్లో మీకు అల్ట్రా అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. డెఫినెట్గా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అండ్ ఆల్రెడీ మీకు కప్స్ అండ్ ల్యాషెస్ మీరు పర్చేస్ చేసి ఉంటే ఒకవేళ ఆ వెబ్సైట్ గురించి మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. సో యాజ్ ఐ సెడ్ ఈరోజు నేను ఒక బ్రౌన్ స్మోకీ ఐ చేయబోతున్నాను యూజింగ్ దిస్ ప్యాలెట్. సో ఆల్రెడీ నేను నా బేస్ మేకప్ చేశాను అండ్ కన్సీలర్ కూడా అప్లై చేశాను. కొంచెం క్రీసెస్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు ఫస్ట్ ఆ క్రీసెస్ అన్నవి తీసేస్తాను. సో ఆల్రెడీ నేను వన్ ఐ మీద కంప్లీట్ చేశానండి, బ్రౌన్ సాఫ్ట్ స్మోకీ ఐ. సో నేను ఈ ఐ మీద నేను మీకు ట్యుటోరియల్ చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేద్దాం NY బే కాజల్ పెన్సిల్తో. సో బ్రౌన్ స్మోకీ ఐ అయినా కానీ మనకి ఆ బేస్ అన్నది కావాలన్నమాట. సో అందు గురించి ఫస్ట్ నా లాష్ లైన్కి క్లోజ్గా ఈ కాజల్ అప్లై చేస్తాను అండ్ బ్లెండ్ చేస్తాను. ఇది ఎగ్జాక్ట్గా లైన్ కరెక్ట్గానే ఉండాలని ఏం లేదండి. ఇట్స్ ఓకే ఒకవేళ అన్ఈవెన్ ఉన్నా కానీ. సో జస్ట్ మనకి ఆ బేస్ కోసం అప్లై చేస్తున్నాం అనమాట. ఓకే, దట్స్ ఇట్. సో ఇలాంటి ఒక పెన్సిల్ బ్రష్తో నేను ఇది స్మచ్ చేస్తాను. సో ఒకసారి ఇది స్మచ్ చేసిన తర్వాత ఇక్కడున్న ఈ డార్క్ బ్రౌన్ ఐ షాడో తీసుకొని నేను దాని మీద అప్లై చేస్తానండి. అండ్ నేను డార్క్ షేడ్స్ నుంచి లైట్ షేడ్స్ నేను అప్లై చేస్తాను. సో ఫస్ట్ ఈ డార్క్ షేడ్, దాని నెక్స్ట్ ఈ లైట్ షేడ్ అండ్ దాని తర్వాత ఈ షేడ్ యూజ్ చేస్తాను. సో దాట్ మీకు ఆ డార్క్ కలర్ నుంచి లైట్ ట్రాన్సిషన్కి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇది అప్లై చేస్తున్నాను, డాబ్ ఆఫ్ ది ఎక్సెస్. అండ్ దీని మీద ఇది డాబ్ చేసి కొంచెం అలానే స్మచ్ చేద్దాం. సో ఇక్కడ స్మచ్ చేసిన తర్వాత ఈ పైన ఏదైతే హార్ష్ ఎడ్జ్ కనిపిస్తుందో ఈ షేడ్ తీసుకొని నేను అది స్మచ్ చేస్తాను. ఒకసారి బ్రౌన్ షేడ్ దీనిపైన అప్లై చేసిన తర్వాత ఫర్దర్గా ఆ హార్ష్ లైన్ మళ్ళీ స్మచ్ చేయడానికి ఒక ఫ్లఫీ బ్రష్ తీసుకొని దాన్ని స్మచ్ చేద్దాం. అండ్ ఒక సేమ్ మళ్ళీ పెన్సిల్ బ్రష్ తీసుకొని ఈ డార్క్ బ్రౌన్ షేడ్ నేను లోవర్ లాష్ లైన్ మీద స్మచ్ చేస్తాను.
సో ఆల్వేస్ కనెక్ట్ ఈ పై ఐ షాడో అండ్ కింద లాష్ లైన్ కింద అప్లై చేసిన ఐ షాడో కనెక్ట్ చేయాలి. ఐఎమ్ డన్ విత్ ది ఐ షాడో అండి. సో టు టై ది ఎంటైర్ లుక్ నేను ఐలైనర్, కొంచెం మస్కారా అండ్ రెస్ట్ ఆఫ్ ది ఫేస్ మేకప్ కంప్లీట్ చేసి ఐ విల్ బి రైట్ బ్యాక్. So this is the final look. Hope మీకు soft brown smoky eye makeup నచ్చింది అనుకుంటున్నాను. If you did, please don't forget to give this video a big thumbs up and share your love and support my channel. It means the absolute world to me. And I'll see you guys in my next video. Until then, stay beautiful. Bye.